ఆ అడుగు నుండి ఎగసేటి ప్రాయమై అగ్ని సిగల సగల నుండి పారేతా వాటివై కదిలే మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా అదిగదిగో అటు చూడు మన చంద్రన్న చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా యుగపు పాలనకు పాత రేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఐకోల గుంపునే తరిమి కొట్టగా విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన పూలతోట వీధి 1వ వార్డులోని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాగరబొమ్మ దేవస్థాన పూజలు చేయించుకొని ఇంటింటికి ప్రచారము చేసాము. వేమిరెడ్డి ప్రశాంతరమ్మకి తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భారీ మెజార్టీ తెచ్చిపెడతామని కృషి చేస్తూ ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఏ ఇంటికి పోయినా మంచి స్పందన, విశేష స్పందన వస్తుంది. మాకంటే ముందు వాళ్ళు మేమే ముందు ఓటేస్తాము అనే ధోరణిలో వాళ్ళు చాలా మాకు మంచి స్పందన వస్తుంది. మాకు తిరుగులేని మెజార్టీతో ప్రశాంతమ్మని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని చాలా స్పష్టంగా మాకు కనపడుతుంది. అదేవిధంగా మేము ప్రచారం కూడా తీవ్రంగా చేస్తున్నాము. మాకు మంచి స్పందన కూడా వస్తుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో ఆర్టీసీ బస్సులు ఫ్రీ, తర్వాత 3 సిలిండర్లు ఫ్రీ అనేది చాలా స్పందన వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే రామరాజ్యం వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం అవినీతి అక్రమాలకు సరైనటువంటి గుణపాఠము చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు.